హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేనైతే పండగ చేయట్లేదు. పండగ చేసినా చేయకపోయినా ఇంటి ముందు ముగ్గేసుకోవాలి కదా. ఇంకా పండగని ఈరోజైతే కొంచెం పెద్ద ముగ్గు అయితే వేస్తున్నాను. మరీ పెద్ద ముగ్గు కాదులేండి, కొంచెం ఒక రకంగా వేసి ముగ్గులో పసుపు కుంకుమ అయితే వేస్తాను. కలర్స్ పసుపు కుంకుమే కదా, వేసుకోవచ్చు, ఏమి కాదు. కలర్స్ పసుపు కుంకుమ వేస్తాను. కొంతమందికి గారెల పిండి మిక్సీలో వేయటం అసలు రానే రాదు. మిక్సీలో వేసిన గారెలు బాగుండవు. అసలు గారెల పిండి మిక్సీకి వేస్తే మిక్సీనే పాడైపోయింది, జారులు పాడైపోతాయి అనే అపోహ ఉంటుంది. కానీ మిక్సీలో గారెల పిండి ఎలా వేసుకోవాలి, మిక్సీలో వేసుకున్న గారెలు టేస్ట్గా ఎలా వస్తాయి, పర్ఫెక్ట్గా మనం ఎలా వేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ పండగ కాబట్టి ముగ్గు అయితే వేసుకుందాం. ముగ్గు వేసుకొని తర్వాత టిఫిన్ పనులు అవైతే చూసుకుందాం. నైట్ ముగ్గులు వేసుకోవడానికి వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని నైట్ అయితే ముగ్గు వేసుకోలేదు. ఇంకా ఉదయమే ముగ్గు అయితే వేస్తున్నాను. ఈరోజు గడపలకు పసుపులు రాసి బొట్లు పెట్టే పని లేదు కాబట్టి ఇంకా బయట ముగ్గు పని అనేది త్వరగానే అయిపోయింది. పసుపులు రాసి బొట్లు పెట్టి ఆ ప్రాసెస్ మొత్తం చేయాలంటే చాలా టైం పట్టిద్ది. కనీసం ఒక గంట టైం అయినా పట్టిద్ది. నాకైతే గంట టైం పట్టిద్దండి. ఓన్లీ ముగ్గేయటమే కాబట్టి ఒక అరగంటలో అయిపోయింది. అంటే కసువులు ఊడవటం, గచ్చు కడగటం, ముగ్గు వేయటం, ఈ మొత్తం ప్రాసెస్ అనేది ఒక అరగంటలో అయిపోయింది. ఇంకా సింపుల్గా డిజైన్ అయితే ఇది. ఇంకా చుట్టూ డిజైన్ కూడా ఇలా సింపుల్గా అయితే వేసేసాను. వీటిల్లో పసుపు కుంకుమ వేసుకున్నామంటే ముగ్గు అనేది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మామూలుగా మనం పూజకు వాడుకునే పసుపు కుంకుమ కాదు కదా, ఓన్లీ కలర్స్ పసుపు కుంకుమే కదా, అందుకని కలర్స్ పసుపు కుంకుమ అయితే వేశాను. నార్మల్గా మనం పూజకు వాడుకునే పసుపు కుంకుమ అయితే వేసేదాన్ని కాదు, ఇంకా ఓన్లీ కలర్స్ కాబట్టే వేశాను. ముగ్గు అయితే ఇంక ఇలా వేశాను. వేసి ఇంక తర్వాత ఇంట్లోకి వెళ్ళేసి ఫస్ట్ అయితే బట్టలు ఉతికాను. చాలా బట్టలు ఉన్నాయి ఈరోజు. బట్టలన్నీ ఉతికేసి అంట్లన్నీ కడిగేసి పక్కన పెట్టేసి ఇప్పుడైతే టిఫిన్ పని చేస్తున్నాను. నైట్ మినపప్పు నానబెట్టాను. ఈరోజు టిఫిన్ గారెలు అని చెప్పాను కదా, పప్పు అయితే నానబెట్టాను. ఇంకా మినపప్పు అయితే కడుగుతున్నాను. ఇవైతే పొట్టుపప్పు ఏం కాదండి, మినపగుళ్ళై. పట్టుపప్పు అవన్నీ నేనైతే వాడను. ఇంకా వాటిని కడగటం అదంతా పెద్ద రిస్క్. ఇదంతా ఎందుకులే అని చెప్పేసి నేను మినపగుళ్ళే తీసుకుంటాను. ఇడ్లీకైనా గారెలకైనా వేటికైనా మినపగుళ్ళే వాడతాను. నేనైతే ఎక్కువ కష్టమైన పని పెట్టుకోనండి. ఏ పనైనా తేలిగ్గా అయిపోయేటట్టే చూసుకుంటాను. అందుకని పొట్టుపప్పులు ఇవన్నీ అయితే నేను వాడను. ఏ పప్పు అయినా మినపప్పే. ఇవి జిగట ఇవి కూడా బాగానే వస్తాయి. మినపప్పు బాగా 2-3 సార్లు కడిగేసి నైట్ నానబెట్టాం కదా, అందుకని బాగా కడగాలి. కడిగేసి తర్వాత ఇంక ఇప్పుడైతేనేమో ఫస్ట్ చట్నీ వేసి పెట్టుకుంటున్నాను. చట్నీ వేసి పక్కన పెట్టేశాను అనుకోండి, ఒక పెద్ద పని అయిపోయింది. తర్వాత గారెలు వేసినట్టు ఇంకా ఎవరు బ్రష్ చేసుకొని వస్తే వాళ్ళైతే టిఫిన్ తినేస్తారు కదా. చట్నీ వేసిన జార్లోనే నేను మినపప్పు వేస్తున్నాను. ఇంక ఈ మినపప్పు గారెలు పూజకి ఏం వాడను కదా, మామూలుగా మనం టిఫిన్ తినటానికే కదా, అందుకని నేను చట్నీ వేసిన జార్లోనే ఈ మినపప్పు అయితే వేసేస్తున్నాను. మినపప్పు వేసేటప్పుడు ఇలా గాలించి అయితే వేసుకోవాలి. గాలించి అంటే ఏం లేదండి, పప్పు అనేవి పైనుంచి తీస్తూ ఉండాలి. ఇంకా మొత్తం ఒకేసారి జార్లో గుమ్మరించినట్టు పోయకుండా కొన్ని వాటర్లోంచి తీసి వేసుకుంటే అడుగున ఏదన్నా రాళ్ళు కానీ ఏమీ ఉండవు మినపగుళ్ళో. ఇంకేదన్నా ఉంటే అన్నీ అడుగుకి వెళ్ళిపోతాయని అలా గాలించి అయితే వేస్తాను. ఇంకా మినపగుళ్ళన్నీ మిక్సీ జార్లో అయితే వేసేసాను. ఇంకా మనకు గారెలకు కావాల్సినవి ఉంటాయి కదా, అల్లం, పచ్చిమిర్చి, ఇంకా మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు. మన ఇష్టం అంటే ఏ పడితే అవి వేయాలండి. పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీలకర్ర ఇవైతే వేస్తున్నాను నేను. వీటన్నిటిని అయితే ఇంక ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. ఇంకొక ముఖ్య విషయం అండో, ఇప్పుడే ఉప్పు కూడా వేస్తాను. ఉప్పు వేసి మనం మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడైతే జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసిన వెంటనే ఇంక ఇదిగోండి ఉప్పు అయితే వేస్తున్నాను. గారెలకు సరిపడా ఉప్పు అయితే చూసుకొని వేసుకుంటే సరిపోయిద్ది. ఎక్కువ అయితే అవసరం ఉండదు, కొంచెమే సరిపోయిద్ది గారెల పిండికి. దీన్ని ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా మిక్సీకి వేసుకోవాలంటే ఇందులో మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. 1 స్పూను 2 స్పూన్లు వాటర్ అంటాం చూడండి, అంత పోసుకుంటే సరిపోయిద్ది. ఈ వాటర్ పోసుకొని ఇప్పుడు మనం మిక్సీకి అయితే వేసుకుందాం. నార్మల్గా ఇలా వేసామనుకోండి మెదగదు. అడుగు వైపునేమో మెత్తగా ఉంటుంది, పైన ఏమో పలుకులుగా ఉంటుంది. అందుకని 1 చుక్క వాటర్ పోసుకుంటే సరిపోయిద్ది. ఇదిగో నేను మిక్సీకి వేస్తానని చూడండి. మిక్సీకి వేస్తా ఇలా తిప్పుకుంటా వేస్తాను నేను. ఒక స్పూన్ ఒకటి తీసుకొని ఇలా తిప్పుతా వేస్తామనుకోండి, పైదేమో అడుగుకి వెళ్ళిపోయిద్ది, అడుగుదేమో పైకి వస్తూ ఉంటుంది. మొత్తం పర్ఫెక్ట్గా బాగా మెదిగిద్ది. పిండి కూడా చూడండి లూజ్గా లేకుండా గట్టిగా ఉంది.
ఇలా గట్టిగా ఉంటే పిండి మనకు గారెలు వేసుకోవడానికి సరిపోయిద్ది. ఇందులో మనం ఏమి కలుపుకోవాల్సిన అవసరం ఉండదు. మిక్సీ పాడవదు, జారు పాడవదు. గారెలు కూడా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి. మనం గ్రైండర్లో రుబ్బుకుంటే ఎలా వస్తాయో, రోట్లో రుబ్బుకుంటే ఎలా వస్తాయో, మిక్సీలో వేసుకుంటే కూడా అలా వస్తాయి. ఇదిగో చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. గారెల పిండి గట్టిగా మెత్తగా ఉంది కదా. మిక్సీలో గారెల పిండి వేసుకోవడం చేతకాని వాళ్ళకి, అసలు వేసుకుంటే బాగుండవు అనుకునే వాళ్ళ కోసమే నేనైతే చూపిస్తున్నాను. అన్ని వివరంగా అయితే చెప్తున్నాను. అందరికీ గ్రైండర్లు ఉండవు కదండి. అందరికీ కాదు, నాకే గ్రైండర్ లేదు. నేను ఏది వేసుకోవాలన్నా మిక్సీకి వేసుకుంటాను. మరీ ఎక్కువ వాటర్ పోసుకున్నారంటే లూజ్ లూజ్ అయిపోయిద్ది. మనం చూసుకొని 1 స్పూను 2 స్పూన్లు అలా పోసుకుంటా ఉండాలి. కొంతమందికి పలుకులుగా తినటం ఇష్టం. అలాంటప్పుడు మినప్పప్పు మనం మిక్సీకి వేసేటప్పుడు 1 స్పూను 2 స్పూన్ల పప్పు తీసి పక్కన పెట్టుకొని పిండిలో కలుపుకున్నాం అనుకోండి, పలుకులు తగులుతూ ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే అలా తీయను. పప్పులుగా ఉంటే మా పిల్లలు తినడానికి ఇష్టపడరు. అందుకని నేనైతే మెత్తగా వేస్తాను. గారెలు చేయటం కూడా అదొక పెద్ద పని. చాలా లేట్ అయ్యింది గారెలు చేసేటప్పటికి అని ఫీల్ కాకుండా త్వరగా అయిపోవాలంటే నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను. గారెల పిండి వేసుకున్నాను కదా, వేసుకున్న వెంటనే ఫస్ట్ అయితే ఆయిల్ పొయ్యి మీద పెట్టేశాను. ఆయిల్ పొయ్యి మీద పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టి ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నాను. నేను ఉల్లిపాయ కట్ చేసేటప్పటికి ఆయిల్ అయితే ఇంకా వేడైపోయిద్ది. మరీ పిండి మిక్సీకి వేసుకునేటప్పుడు ఆయిల్ పొయ్యి మీద పెట్టామనుకోండి, మరీ ఎక్కువ కాలిపోయి గారెలు ఫస్ట్ వాయి వేసినప్పుడు నల్లగా వచ్చేస్తాయి. అందుకని ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు పెట్టుకుంటే చాలు. కావాలంటే ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకుంటే కూడా గారెలు టేస్ట్ చాలా బాగుంటాయి. నేనైతే ఇంక జార్లోనే కలిపేస్తున్నాను. ఒక్క వాయే వేసాను, తక్కువే చేస్తున్నా గారెలు. మళ్ళీ దీన్ని సపరేట్గా గిన్నెలో వేసుకోవటం, మరిన్ని అంట్లు చేసుకోవటం ఎందుకని చెప్పేసి ఇంకా మిక్సీ జార్లోనే ఉల్లిపాయలు వేసి మొత్తం కలిపేసి గారెలు అయితే వేస్తున్నాను. గారెలు చూడండి పర్ఫెక్ట్గా వస్తున్నాయి. పిండి లూజ్ అవ్వలేదు, మరీ గట్టిగా లేకుండా చూడండి చక్కగా వస్తున్నాయి కదా. ఒక కవర్ తీసుకొని కవర్ మీద ఇంకా కొంచెం నీళ్లు తడి చేసి లైట్గా మనం ఊరక అలా ముంచితే చాలు. వాటర్ అనేవి తీసుకోకూడదు, మన ఏళ్ళు అనేది వాటర్లో ముంచాలి. ముంచేసి కవర్ తుడిసేసి కొంచెం పిండి తీసుకొని మళ్ళీ గారె చేసేటప్పుడు కొంచెం వాటర్లో ముంచేసి గారె చేసి ఆయిల్లో వేసామంటే గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి. మిక్సీలో వేసినవి అయినా సరే చాలా చక్కగా వస్తాయి, అంటుకోకుండా బాగా వస్తాయి. గారెలు కొంతమంది చేతులతో చేసి వేస్తారు ఏళ్ళతోటి. నాకైతే అలా రావు. నేను చాలాసార్లు ట్రై చేశా కానీ నాకైతే అలా రాలేదు. అలా చేస్తే లావుగా సుద్దలు సుద్దలుగా వస్తున్నాయి. నీట్గా అయితే నాకు రాలేదు. అందుకని చెప్పేసి నేనైతే చేతితో అయితే చేసి వేయను. మామూలుగా ఇంక ఇలా కవర్ మీద పెట్టి చేసి తర్వాత అయితే ఆయిల్లో వేస్తాను. గారెలు చూడండి పొంగుతా ఎంత బాగున్నాయో. మనం గ్రైండర్లో వేసుకొని రుబ్బుకుంటే గారెలు ఎలా వస్తాయో సేమ్ అలాగనే వచ్చినాయి. చూడండి ఎంత బాగా పొంగి గారెలు ఎంత బాగున్నాయో. చూడటానికి అందంగా ఉన్నాయి కదా, తింటే కూడా చాలా బాగుంటాయి. గట్టిగా ఉండవు, మెత్తగా బాగుంటాయి గారెలు. నేను ఎప్పుడు వేసినా మిక్సీలోనే వేస్తాను. మా పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ మిక్సీ జార్లో గారెల పిండి వేసినప్పుడు ఆ పిండి మొత్తం అడుగున ఆ బ్లేడుకు అంటుకొని పోయిద్ది. కడిగేటప్పుడు మనకు చాలా కష్టంగా ఉంటుంది. మనం ఈ పనులన్నీ చేసి కడిగేటప్పుడు కొంచెం ఎండిపోయిద్ది కూడా. అందుకని ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా కడగడానికి నేనైతే ఈ జార్లో కొన్ని వాటర్ పోసి మళ్ళీ మిక్సీకి అయితే వేసాను. ఇంకా ఈ బ్లేడ్కి అంటుకున్న పిండి ఉంటుంది కదా, ఆ పిండి మొత్తం వచ్చేసిద్ది. మళ్ళీ ఆ వాటర్ అన్నీ తీసేసాను. ఇప్పుడు చూడండి మిక్సీ జార్ చాలా క్లీన్గా ఉంది కదా. ఇలా సింపుల్ చిట్కాలు పాటించి మన పనులు అనేవి తేలిక చేసుకోవాలి. ఎక్కువ కష్టపడకుండా తక్కువ కష్టంతో పనులన్నీ పర్ఫెక్ట్గా చేసుకోవటమే. గారెలు వండినప్పుడు ఇంకా పొయ్యి మీద కాస్త కూస్త ఆయిల్ మరకలు పడతాయి కదా, ఇంకా పొయ్యి అయితే నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఇందులో కొంచెం షాంపూ వేసి షాంపూ నీళ్ళతో అయితే క్లీన్ చేస్తున్నాను. షాంపూ నీళ్ళతో క్లీన్ చేసామనుకోండి జిడ్డు మరకలు అనేవి త్వరగా పోతాయి. స్టీల్ వస్తువులు ఏవైనా సరే బాగా తలతలా మెరుస్తూ ఉంటాయి. అందుకని ఎక్కువ క్లీన్ చేయడానికి నేను షాంపూ అనేదే వాడతాను. క్లాతులు కూడా ఇలాంటి కర్చీఫ్లు తీసుకున్నాం అనుకోండి, క్లీన్ చేయడానికి మనకు భలే ఈజీగా ఉంటాయి, త్వరగా క్లీన్ అవుతాయి, చాలా నీట్గా శుభ్రంగా ఉంటాయి. ఇదైతే నవీన్ స్కూల్కి తీసుకెళ్ళే కర్చీఫ్, పాతదైపోయింది. ఇంకా గ్యాస్ పై క్లీన్ చేయడానికైతే ఇంకా వాడుతున్నాను. కర్చీఫ్లు తడి అనేవి భలే పీలుస్తాయండి, బాగా పీలుస్తాయి. తడిని కానీ గ్యాస్ పై క్లీన్ చేసేటప్పుడు మరకలు ఉంటాయి కదా, ఏవైనా సరే బాగా పీల్చేస్తాయి. మనం తుడుచుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తాయి. ఈరోజు పండగ చేయట్లేదు కాబట్టి పనులు అనేవి కొంచెం నిదానంగా చేసుకున్నా సరే ఇబ్బంది ఉండదు. పండగ స్పెషల్గా నవీన్కి గారెలు అయితే కావాలంట, అందుకోసం గారెలు చేశాను.
పొయ్యి మీద ఉన్న ఇంకా ఈ స్టాండ్లు కూడా తీసి పక్కనైతే పెట్టేశాను. పక్కన పెట్టేసి ఇంకా వీటిని కూడా అయితే క్లీన్ చేస్తున్నాను. కర్చీఫ్ మాత్రం బాగా ఉపయోగపడుతుందండి క్లీన్ చేసుకోవడానికి. చాలామంది కిచెన్లో టవల్స్ వాడుకుంటారు కదా, ప్రత్యేకంగా కొనుక్కొని తీసుకొచ్చి అయితే వాడతారు. బాగా ఉపయోగపడతాయండి క్లీనింగ్కి మాత్రం ఇలాంటి టవల్స్. ఒక రూపాయి పోయినా సరే ఇలాంటి టవల్స్ 4, 5 కొనుక్కొచ్చుకున్నారనుకోండి, మనకి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి, టీవీ క్లీన్ చేసుకోవడానికి ఒక్కొక్కటి వాడుకోవచ్చు. ఇలా పొయ్యి క్లీన్ చేసుకోవడానికి మాత్రం సపరేట్గా అయితే ఒకటి పెట్టుకోవాలి. ఎందుకంటే పొయ్యి మీద జిడ్డు మరకలు అవి ఎక్కువగా ఉంటాయి కదా. ఇంకా ఓన్లీ పొయ్యి క్లీన్ చేసుకోవడానికి కానీ ఫ్రిడ్జ్కి టీవీలకైతే ఈ క్లాత్ పనికిరాదు. మళ్ళీ జిడ్డు మరకలతోటి అవన్నీ క్లీన్ చేసామంటే ఇంకా అంత నీట్గా అనిపించవు. అందుకని ఓన్లీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కర్చీఫ్ వాడుకుంటే చాలు. అంటే 2 కర్చీఫ్లు అయితే సరిపోతాయి. పొయ్యి క్లీన్ చేసుకోవడానికి ఒక కర్చీఫ్, పొయ్యికి మిక్సీకి ఒక కర్చీఫ్ పెట్టుకోవచ్చు. మిక్సీ కూడా చట్నీ అవన్నీ పడతా ఉంటాయి కదా, ఇంకా ఆ రెండింటికి కలిపి ఒక కర్చీఫ్ వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్కి, టీవీకి, ఇంకా ఏమన్నా కబోర్డ్స్ అలాంటి వాటికి క్లీన్ చేసుకోవడానికి ఇంకో సపరేట్గా ఒక కర్చీఫ్ అయితే పెట్టుకోవచ్చు. నాకైతే ఎలాగో పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి వాటికి వేయటానికి కర్చీఫ్లు కొంటానే ఉంటాము. ఇంకా తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత అవి పాతవి అయిపోతాయి కదా, ఇంకా వాటిని తీసి పడేయకుండా ఇంక ఇలా క్లీనింగ్కి ఈ ప్రాసెస్కి అయితే వాడుకుంటూ ఉంటాను. గ్యాస్పై క్లీన్ చేసేటప్పుడు ఇంకా కింద అర్మార్లో కూడా డస్ట్ పడతానే ఉంటుంది. పొయ్యి మీద ఏమన్నా వంట చేసినా, పొయ్యి తులిపేటప్పుడు అన్నీ అర్మార్లో పడతా ఉంటాయి. ఇంకా పొయ్యి క్లీన్ చేసేటప్పుడు అర్మార్లో కూడా క్లీన్ చేస్తూ ఉంటాను. ఏమన్నా మరకలు ఉన్నా అవి పోతాయి కదా. అక్కడ వేసినవి కూడా పేపర్లు, కవర్స్ లాంటివి ఇంకా తడి క్లాత్తో క్లీన్ చేసినా సరే పాడవు. అందుకని పేపర్లు వేయకుండా నేను ఎక్కువ శాతం ఇలాంటి కవర్స్ లాంటివి వేస్తాను. మనం తడి క్లాత్తో తుడుచుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయి. ఇంకా తర్వాత ఇల్లు మొత్తం కసువులైతే ఊడ్చి మొత్తం బండ్లైతే తుడుచుకుంటూ వస్తున్నాను. కొంచెం సరిపేసి సరుపు నీళ్ళతో అయితే తుడుస్తాను. షాంపూ నీళ్ళతో బండ్లైతే తుడవను. నల్లటి బండ్లు కదా, షాంపూ నీళ్ళతో తుడిస్తే తెల్లగా కనిపిస్తాయి. అందుకని షాంపూ నీళ్ళతో అయితే తుడవను, సరుపు నీళ్ళతో అయితే తుడుస్తాను. వైట్ పాలిష్ బండ్లు ఉంటాయి చూడండి, వాళ్ళైతే మాత్రం షాంపూ నీళ్ళతో క్లీన్ చేసుకోవచ్చు. బండలు మాత్రం బాగా తలతలా మెరుస్తా కనిపిస్తాయి. నవీన్ అయితే స్నానం చేసి గుడికి అయితే వెళ్ళాడు. ఇంకా నేనైతే గుడికి వెళ్ళట్లేదు కదా, పూజ చేయట్లేదు కదా, ఇంకా అందుకని నాకైతే పూజ పని అయితే లేదు. ఇంకా ఇంట్లో పని అంతా అయిన తర్వాత స్నానం చేస్తే ఇంకా నా పని అయిపోయింది. ఎండ ఫోక్స్ పడటం వల్ల ఏమో వీడియో అనేది అంత క్లారిటీగా కనిపించట్లేదు. ఎండలు ఎక్కువగా వస్తున్నాయి. వర్షం పడితేనేమో అలా వర్షం పడుతుంది, లేదనుకోండి ఎండ అనేది బాగా ఎక్కువగా వస్తుంది. అసలు చెమట చెమట వస్తుంది ఎక్కువగా. ఫ్యాన్ లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాము, అంత చెమట వచ్చేస్తుంది. ఈరోజు మా మిరపకాయలు కూడా తొక్కుతున్నారు. కొంచెం గోతాలు తీసుకుపోవటం, తీసుకురావటం, ఇంకా ఇంట్లో కూడా కొంచెం బయట వరండాలో డస్ట్ అనేది ఎక్కువగానే పడతానే ఉంది. గోతాలు అవన్నీ మిగిలినవి ఎక్కడొక్కడ సర్దేసి ఇంకా బయట వరండాలు కూడా తుడిచేస్తే ఇంకా పని అయిపోయింది. గొంతులు అవి అయితే ఊడ్చాను, కడగను వాటిని ఇంకా ఈసారి ఎప్పుడైనా సరే కడుగుతాను. వర్షం పడతా ఉంది కదా, ఒక్కొక్క చుక్క అలా గోడల మీద మట్టి మట్టిగా కనిపిస్తూ ఉంది. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.